హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఎప్పుడైనా కూడా నోరు చప్పగా ఉన్నా లేదా ఇంట్లో ఏది కర్రీ లేనప్పుడు ఇలా డైరెక్ట్గా తినే చపాతీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా మనము గోధుమ పిండిని 1 కప్పు తీసుకోవాలి. గోధుమ పిండి 1 కప్పు అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 1/2 కప్పు, కొద్దిగా కొత్తిమీర తురుము, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముఖ్యంగా మనము ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది బాగా కలుపుకోవాలండి. లేదంటే అక్కడక్కడ మనకు కారం ఎక్కువగా తగులుతుంది నోటికి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేసి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకోవాలి. నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా మనం దీన్ని గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ మనం నార్మల్గా ఎలా అదుముకుంటామో అదే విధంగా దీన్ని కూడా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇది రుద్దుకునేటప్పుడు చపాతీ చెక్క పైన గోధుమ పిండి పౌడరు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. లేకపోతే చెక్కకే ఇది చపాతీ అతుక్కునేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము కొంచెము పౌడర్ అనేది ఎక్కువగా వేసుకొని రుద్దుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసి రుద్దకుండా కొంచెం మెత్తగా దీన్ని రుద్దుకోవాలి. ఎందుకంటే చెక్కకు అతుక్కునే అవకాశము ఎక్కువగా ఉంటుందండి. అందుకనే కొంచెము మెత్తగా అదుముకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ మనకు రుద్దడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా రుద్దేసుకున్న తర్వాత మనము దీన్ని తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత దాని మీద ఆయిల్ కూడా వేసుకొని తర్వాత మనము చపాతీని వేసుకోవాలి. ముందుగా మనము ఆయిల్ వేసుకోవాలండి పెనం పైన, ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా వేసిన తర్వాత కూడా దీనిపైన ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. దీనికి నార్మల్ చపాతీ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువే అవసరమవుతుందండి. లేకంటే డ్రైగా ఉంటుంది, తినడానికి అంత ఇష్టపడరు. కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అలాగే కర్రీ కూడా వేసుకోం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే చపాతీ అనేది మెత్తగా ఉంటుంది. ఇలా 2 వైపులా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చేసుకున్నాము అంటే ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీనికి ఏ కర్రీ అవసరం లేదండి, అలాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.